అప్పటి వరకు తన చేతుల్ని రికవర్ చేయించుకోవడానికి చేసిన సర్జరీస్‌తో ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో స్ట్రేంజ్ చివరి ప్రయత్నంగా కామర్‌తాజ్‌కు బయలుదేరతాడు. కాఠ్మండు చేరుకున్న తర్వాత కామర్‌తాజ్ కోసం వెతుకుతూ ఉంటే తనపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో మోర్డో తనని కాపాడి కామర్‌తాజ్‌కు తీసుకువెళ్తాడు. అక్కడ ఏన్షియంట్ వన్‌ని కలిసిన స్ట్రేంజ్ సివియర్ స్పైన్ డ్యామేజ్ జరిగిన పెంగ్బోర్న్ అనే అతన్ని ఎలా హీల్ చేశారు? నర్వ్ సెల్స్ సెల్ఫ్ హీల్ అయ్యేలా రీప్రోగ్రామ్ చేసే టెక్నిక్ లేదా సెల్యులర్ రీజనరేషన్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా చేస్తున్నారా అని అడుగుతాడు. దానికి ఏన్షియంట్ వన్, నేను కేవలం స్పిరిట్ ని రీఓరియంట్ చేసి బాడీ సెల్ఫ్ హీల్ అయ్యేలా గైడ్ చేశానంతే అని చెప్తుంది. స్పిరిట్ మాట వినగానే స్ట్రేంజ్ కి చిర్రెత్తుకొస్తుంది. అయినా సరే అదెలా చేస్తారు అని అడిగిన స్ట్రేంజ్ కి ఆక్యుపంచర్, ఎంఆర్ఐ స్కాన్, చక్రాస్తో మెడిటేషన్లో ఉన్న ఇమేజెస్ని చూపిస్తుంది. దాంతో స్ట్రేంజ్ ఇదంతా ఒక బూటకం, సోల్, స్పిరిట్ లాంటివేమీ లేవు, ఎనర్జీతో నిండి ఉన్న ఈ యూనివర్స్లో మనం ఒక చిన్న ముక్క మాత్రమే అని అంటాడు. సోల్ అనేది ఉంది అని స్ట్రేంజ్కి చూపించడానికి ఏన్షియంట్ వన్ తన సోల్ని తన నుంచి వేరు చేసి ఆస్ట్రల్ డైమెన్షన్కి పంపించినప్పటికీ స్ట్రేంజ్ నమ్మడు. తనని తాను హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుని చివరి టికెట్గా ఇక్కడికి వచ్చాను అంటున్న స్ట్రేంజ్ని టికెట్తోనే పని లేకుండా మల్టీవర్స్లో ట్రిప్కి పంపిస్తుంది ఏన్షియంట్ వన్. ఈ యూనివర్సే కాకుండా మల్టీవర్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్న స్ట్రేంజ్ బహుశా తన జీవితంలో మొట్టమొదటిసారిగా తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఏన్షియంట్ వన్ ముందు సాగిలపడి తన హ్యాండ్స్ ని ఎలా హీల్ చేసుకోవాలో తనకి నేర్పించమని అడుగుతాడు. స్ట్రేంజ్ ఆరగెన్స్ నచ్చని ఏన్షియంట్ వన్ కుదరదు అని చెప్పి తనని కామర్తాజ్ నుంచి బయటికి పంపించేస్తుంది.